వెండితెరపై తిరుగులేని నటుడుగా రాణించిన ప్రకాష్ రాజ్ కొంతకాలంగా రాజకీయాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ సామాజిక రాజకీయ అంశాలపై స్పందించే ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన ఒక ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఓ కొత్త బిల్లును ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారు. ఇంతకీ ప్రకాష్ రాజ్ చేసిన ఆ వ్యాఖ్యలేంటి? ఎవరిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నటుడు ప్రకాష్ రాజ్ గురించి తెలియని వారు ఉండరు. రాజకీయాలపై, రాజకీయ నేతలపై ఆయన చేసే బాణాలు చాలా వ్యంగ్యంగా ఉంటాయి. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆయన నేరుగానే కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. మహాప్రభు ఓ చిలిపి సందేహం అంటూ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ ను ప్రారంభించారు. మీరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక ఓ కుట్ర దాగి ఉందా? మీ మాట వినని మాజీ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిని అరెస్టు చేసి మీకు నచ్చిన ఉప ముఖ్యమంత్రిని ఆ కుర్చీలో కూర్చోబెట్టే ప్లాన్ ఏమైనా ఉందా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. అయితే ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో ఎక్కడా రాష్ట్రం పేరు గాని, నాయకుల పేర్లు గాని ప్రస్తావించలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వంటి పదాలు వాడటంతో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఈ ట్వీట్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని విస్తృత చర్చ నడుస్తోంది. పరోక్షంగా సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి జైలు పాలైన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని అయినా సరే నెల రోజుల పాటు జైల్లో ఉంటే తమ పదవులు కోల్పోయేలా కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ప్రభుత్వం జేపీసీకి పంపింది. అక్కడి నుంచి రాగానే తిరిగి పలు సవరణలతో ఆమోదించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ బిల్లుపై ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా స్పందిస్తూ సంచలన ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ విమర్శల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల గురించే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలిసి జనసేన ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది ఆ పార్టీల లక్ష్యం. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో టీడీపీతో జట్టు కట్టారు. కానీ ఎప్పటికైనా జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది కాషాయ పెద్దల వ్యూహం. ఈ నేపథ్యంలో తాజాగా తీసుకొస్తున్న బిల్లు ద్వారా తమ వ్యూహం నెరవేర్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందా అని ప్రకాష్ రాజ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రకాష్ రాజ్ ట్వీట్పై ఏపీలోని రాజకీయ నేతలు స్పందించాల్సి ఉంది. ప్రధానంగా పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.